మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తే అందులో చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్లు గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, పెడన, అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు. ఈ మొత్తం వీటిలో గన్నవరం తెలుగుదేశం స్వీప్ కొడుతున్నది, మచిలీపట్నం తెలుగుదేశం స్వీప్ కనపడుతున్నది. మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుడివాడలో ఈసారి కొడాలి నాని బిచాణ సర్దుకోవటమే, ఓడిపోబోతున్నాడు. క్లియర్ కట్గా నిన్నటి వరకు కూడా చాలామంది చాలా సర్వేలలో ఏం చేస్తున్నారంటే కొడాలి నాని పేరు వినంగానే ఈయనేదో టఫ్ క్యాండిడేట్ గెలుస్తాడని అన్న ఒక భ్రమలో వాళ్ళ అంచనాలన్నీ తప్పు అంచనాలు వేస్తున్నారు. నేను సుధాకర్ గారు నేను ఈరోజు చెప్తున్నాను, గుడివాడలో కొడాలి నానినే మైనస్, కొడాలి నానినే మైనస్ ఉంది. కొడాలి నాని అహంకారానికి మీకు ఒక విషయం చెప్తాను, అంటే వైసీపీకి ట్రెడిషనల్ ఓటు బ్యాంకు కూడా కొడాలి నానికి వేయట్లేదు. వైసీపీకి కొంత ట్రెడిషనల్ ఓటర్లు ఉన్నారు, కొంత మతపరంగా కానీ కొంత కులపరంగా కానీ, వాళ్ళు కూడా ఇతని మీద వ్యతిరేకతతో ఉన్నారు. అందువల్ల గుడివాడ అంటే అది మొత్తం కీ కాన్స్టిట్యున్సీ, చాలా అందరూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తాజాగా మారిన పరిణామాలతోటి అక్కడ కొడాలి నాని గెలవటం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంది. ఇంకా పెడన, అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు వీటిలో స్వింగ్ అయితే కనపడుతూ ఉన్నది. మొత్తానికి మచిలీపట్నానికి ఏంటంటే పార్లమెంటు క్యాండిడేట్ మంచి, అతను మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం కేడర్ని కలుపుకొని పోయే శక్తి ఉన్నది. ఆయన ప్రభావం మొత్తం, ఆయన జనసేన మీద పోటీ చేస్తున్నా కానీ పాత వైసీపీ క్యాండిడేట్ కాబట్టి వైసీపీ ప్యాకెట్లు ఎక్కడున్నాయి అనేది క్లియర్ కట్గా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ ప్యాకెట్ల మీద వర్కౌట్ చేస్తున్నాడు. సో ఇది ఏంటి అంటే వైసీపీకి డెంట్ పడబోతున్నది, తెలుగుదేశానికి ఇది అడ్వాంటేజ్ కాబోతుంది, తెలుగుదేశం జనసేనకి. మచిలీపట్నం వరకు జనసేన క్యాండిడేట్ పార్లమెంట్కి గెలవటమే కాకుండా అసెంబ్లీలో కూడా వీళ్ళందరినీ బయటపడేస్తున్నాడు. ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100% సాధ్యమవుతున్నది మచిలీపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో.